అమెరికాలో నా వినాయక చవితి పూజ ఈరోజు చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. అక్కడలాగానే నాకు మట్టి వినాయకుడు దొరికాడు. ఆకులు, పువ్వులు, మాలలు అన్నీ దొరికినాయి. చాలా బాగా చేసుకున్నాను. వినాయకుడిని కూడా ఇక్కడ విడిగా ఇండియా నుంచి తెస్తారు కదా, అట్టపెట్టెలో కట్టి తీసుకొచ్చారు. అది చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చారన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఈరోజు ఫ్రైడే రోజునే చవితి వచ్చేసింది. ఇండియాలో అయితే శనివారం అన్నారు. మేము ఇక్కడ శుక్రవారమే చేసుకున్నాము. అయితే ఇండియాలో అయితే క్రోధీనామ సంవత్సరం అంటాం కదా, ఇక్కడ క్రౌంచి దీపం అంటాం అన్నమాట. దీపం తేడా వచ్చింది ఇక్కడ అక్కడికి. క్రోధీనామ సంవత్సరమే కానీ క్రౌంచి దీపం అంటున్నాం అన్నమాట ఇక్కడ. అదొకటి ఇక్కడ బుక్లో చూసుకుని చేశాను. అయితే అన్నీ వండుకున్నాను. బెల్లం తాలికలు, ఉండ్రాలు, సలివిడి, వడపప్పు, పానకం అన్నీ పెట్టుకున్నాను. వినాయకుడిని అయితే ఇట్లా తీసుకొచ్చారు. తీసుకొస్తే అట్టపెట్టి నాకు ఇక్కడ ఎంత బాగా ప్యాకింగ్ చేసి ఇచ్చారని తీసాను. ఇది కూడా మనకైతే రోడ్డు మీదకి వెళ్తే చాలు వినాయకులు ఉంటారు, తెచ్చేసుకుంటాము. ఇక్కడైతే ప్యాకింగ్ ఎంత గట్టిగా చేసి పార్సిల్ చేస్తున్నారన్నమాట. ధర్మకోల్ మధ్యలో పెట్టి చుట్టూ గట్టట్టుపెట్లా పెట్టి తెచ్చారు. ఈ వినాయకుని పెట్టుకుని పూజ చేసుకున్నాను నేను. పిండి వంటలు కూడా వండుకున్నా. తమలపాకులు, పువ్వులు అన్నీ దొరికినాయి అన్నమాట. ఆకులు కూడా మామిడాకులతో సహా నేరేడాకులు, అన్ని రకాల ఆకులు, జామ ఆకులు, సీతాఫలం ఆకులు, దొడ్లో కూడా మాకు అన్నీ ఉన్నాయి. చామంతి, మందారాలు అన్నీ పెట్టుకుని బాగా చేసుకున్నాము. వరలక్ష్మి పూజకి ముందు ఆర్డర్ పెట్టిన వాళ్ళని పువ్వులు దొరకలేదు ఇంత బాగా, కానీ ఈసారి ఆర్డర్ పెట్టమని చాలా బాగా